ఆచి చికెన్ మసాలా. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎలుకల దాడులతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సమక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. దీంతో సరిగ్గా నిద్రపోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకైతే ఎలుకల భయం పట్టుకుందని చెప్పొచ్చు. సుమారుగా ఒకటే రోజు 11 మందిని ఎలుకలు కరిచినటువంటి ఘటన కాస్త ఆలస్యంగా అయితే బయటకు వచ్చింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి హాస్టల్, ఈ హాస్టల్ వద్దనే ఉన్నటువంటి విద్యార్థులు ఇందులోనే ఉంటారు. ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వీరు అనేకమైనటువంటి సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వీరు ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వారి సమస్య అయితే పరిష్కార దిశగా అయితే కూడా అడుగులు పడటం లేదని చెప్పొచ్చు. ఇందులో వీరికి సంబంధించిన హాస్టల్ సంబంధించిన విద్యార్థులు, స్కాలర్స్తో పాటు మిగతా సంబంధించిన పీజీ విద్యార్థులు అయితే ఇందులో ఉంటారు. ఉన్న క్రమంలో వీరికి నిత్యం అనేకమైనటువంటి సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమందికి జరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఎలుకలు ఎప్పుడు గరిచాయి, ఎంతమంది థర్స్డే ఈవినింగ్, గురువారం రోజు సాయంత్రం రాత్రి 12 ఆ టైంకి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. మేము చదువుకుంటున్నాం. ఒక్కరొకరిగా లేచినారు. ఒకరి కాలుకి చూస్తే ఇంకొకరి కాలు చూస్తే అట్లా వరుసగా 11 మెంబర్స్ కాలుకి ఆ గాయం, ఏదైతే కొరికిన మచ్చలు ఉన్నాయి. కొంతమందికి బ్లడ్ వచ్చింది. మేము అప్పుడే ఫొటోస్ తీసుకున్నాం. అది 12 o'clock. మేము ఎవరిని అప్రోచ్ అవుతాం? ఇక్కడ దగ్గరలో ఏ హెల్త్ సెంటర్ లేదు, అట్లానే ఒక ఫీమేల్ నర్స్ కూడా లేరు. మేము ఎవరిని అప్రోచ్ కావాలని సైలెంట్గా ఉన్నాక మార్నింగ్ మా ఫ్రెండ్స్ అందరూ, నెక్స్ట్ డే మాకు ఎగ్జామ్ ఉంది, బట్ మార్నింగ్ మేము అందరం ప్రైవేట్ హాస్పిటల్స్కి, ఎంజిఎంస్కి అన్ని దగ్గరికి వెళ్ళి మా ట్రీట్మెంట్ కోసం అందరూ బయట డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. మేమంటే ఇక్కడ లోకల్, వేరే వాళ్ళు నల్గొండ, మంచిర్యాల అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఏముంటాయో తెలియదు. అయినా మేము ఇబ్బంది పడి టీటీ వేయించుకున్నాం. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఫ్రైడే రోజు ఇచ్చినాం. ఫ్రైడే రాలేదు, థర్స్డే, సాటర్డే రాలే, సండే రాలే, మండే రోజు రియాక్ట్ అయినారు. మేము ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా ఆమెకు కాల్ చేస్తూనే ఉంటాం. 24 hours అవైలబుల్గా ఉన్నప్పుడు ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయడానికి ఏమవుతుంది సార్? ఆమె ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు, రెస్పాండ్ అవ్వలేదు. మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాక, చాలాసార్లు చేసినాక ఒక ర్యాట్ ప్యాడ్ తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఆ ర్యాట్ ప్యాడ్కి ఎంత కెపాసిటీ ఉంటే ఒక 2, అది పడింది, అయిపోయింది. అది తీయడం కూడా ఇబ్బంది. మాకు తీయొస్తుందా? ఎవరిని తీస్తాం? ఆ తీసే క్రమంలో కరిస్తే ఏం చేస్తాం? అది కూడా ప్రాబ్లమే. ఎలుకలు ఇక్కడ తిరగడానికి ప్రధాన కారణం ఏంటిది అసలు? ఇక్కడ ఫుడ్ మెస్లో కెపాసిటీ లేదు. అక్కడ ఒక 200 మెంబర్స్, అది కూడా చాలా కష్టం మీద, అంతకు మించి అక్కడ పట్టారు. మేము అక్కడ ఈ ఉడకపోతల ఎండకు అక్కడ కూర్చొని తినే పరిస్థితి కూడా లేదు. తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ తింటాం, అక్కడ వాడేస్తాం. సరే డస్ట్బిన్స్ అయినా ఉంచాలి కదా, డస్ట్బిన్స్ లేవు. డస్ట్బిన్స్ పెట్టినమే అనుకో, కుక్కలు, ఆ కుక్కలు ఆ డస్ట్ అంతా కింద పడేస్తాయి. ఆ డస్ట్ కోసం ఎలుకలు వస్తున్నాయి. అంటే ఇక్కడ కుక్కలు, ఎలుకలు ఇవన్నీ ఇంటర్లింక్ కనెక్షన్ ఉంది వాటికి. అంటే వాళ్ళు కుక్కల్ని తీయట్లేదు, ఎలుకల్ని తీయట్లేదు, అక్కడ ఉన్న హోల్స్ క్లోజ్ చేయట్లేదు. మేము ప్రాబ్లం రేజ్ చేస్తే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఈవెన్ యూనివర్సిటీ సైట్లో కూడా చెక్ చేసినాం సార్, నేమ్స్ ఇంకా నంబర్స్ కోసం. అందులో కూడా ఎక్కువ ఏం డిస్ప్లే చేయలేదు ఎవరి నంబర్స్ కూడా. సో మాకు ఇమ్మీడియట్గా ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ చూపించుకోవాలి అనే విషయం తెలీదు. మా కంప్లీట్గా అసిస్టెన్స్ లేదు సార్, మెడికల్ అసిస్టెన్స్ లేదు ఆ రోజు మట్టుకి. అది సార్, అది మళ్ళీ మేము మెయిన్గా మాట్లాడేది అంటే అది 12ంటికి అయింది. ఈ రోజు ఎలుక కరిచింది, రేపు పాము కరిస్తే ఎట్లా, రేపు ఇంకేమన్నా అయితే ఇట్లా 12ంటికి మమ్మల్ని ఎవరు, మేము అందరిని వదిలేసి, పేరెంట్స్ని వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు 12ంటికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇలాంటి ఘటనలు ఇదివరకు జరిగాయండి? ఇదివరకు అయితే మాకు అంత ఐడియా లేదు. కాకపోతే వేరే డిపార్ట్మెంట్లో ఒక 3 years బ్యాక్ ర్యాట్ బైట్ చేసిందని విన్నాము. ఇక్కడ ఏంటిదంటే ఒక ఉమెన్ నర్స్ ఎవరైనా ఉండాల్సింది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అంత దూరం వెళ్ళగా, ఇక్కడ గ్రౌండ్ దగ్గర ఉంటుంది మన హెల్త్నెస్ సెంటర్. సో ఇది కొత్త బ్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ బ్లాక్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన పాత బ్లాక్లు ఎలా ఉన్నాయనేది మనం ఆలోచించాలి. ఇంకా మేము అసలు నిద్రపోలేకపోతున్నాం. ఎంత చిన్న చిన్న సౌండ్స్ వస్తే కూడా భయం వేస్తుంది. నిద్రపోతే ఎక్కడ బైట్ చేస్తుంది అని అంత స్పర్శ కూడా ఉండట్లేదు ఎలుక కొరికేటప్పుడు. సో మాకు నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు ఈ ఎలుకల ప్రాబ్లం వల్ల. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకైతే కూడా ఇటు ఎలుకల భయం అయితే పట్టుకుందని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇక్కడ డస్ట్తో పాటు ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్న నేపథ్యంలో ఎలుకలు ఎక్కువ కూడా సంచరిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కూడా ఇలాంటి
రకాలైనటువంటి ఎలుకలు అయితే సంచరిస్తున్నది. వీటితో పాటు కూడా మిగతా సంబంధించినటువంటి కుక్కలు అయితే పందులు కూడా ఇక్కడ ఏతుందో కూడా ఇక్కడ వస్తున్నటువంటి తరుణంలో విద్యార్థులకు కూడా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నట్లుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు తెలిపినా కూడా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్ యూనివర్సిటీ.